Now I request Honorable Minister for Industries and Commerce, Government of Andhra Pradesh, Shri T.G. Bharat Garu, to please address the gathering. వేదికను అలంకరించిన పెద్దలు నారా లోకేష్ గారికి, సోదరుడు శ్యాంబాబు గారికి, అలాగే పెద్దలు కాల్వ శ్రీనివాసులు గారు, కలెక్టర్ గారు, టాటా సిఇఓ గారు, సుజలాన్ నుంచి సిఇఓ గారు వచ్చారు. ఇంత వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పతికొండ ప్రజలకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో సార్, ఇప్పుడే లోకేష్ గారు లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ జరుగుతున్నప్పుడు భరత్ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏమైంది అంటే, లేదు సార్, బై ఆగస్ట్ 30th కల్లా కంప్లీట్ చేస్తాము. ఇప్పుడే సార్కి చెప్పే ముందు కూడా చెప్పిన తర్వాత మరీ మా సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఫోన్ చేసి, నేను సార్కి చెప్పానండి 1 monthలో అన్నాను, లేదు సార్ 100% ఆగస్ట్ 31st కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత శ్యామ్ గారితో మాట్లాడుకొని లోకేష్ గారు కానీ వచ్చినారు, మరి ఇనాగ్రేషన్ కంటే సార్ డేట్ తీసుకొని వీల్ డూ దట్ ఇనాగ్రేషన్ ఆఫ్ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పతికొండలో, అది నెరవేరుతోంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఇదే కాకుండా మన ఒకటి గ్రీన్ వ్యాలీ సిలికాన్ ది ప్రాజెక్ట్ ది మనము క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. 1,00,000 రూపాయలకే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా లాస్ట్ టైం చంద్రబాబు గారు సార్ వచ్చినప్పుడు సార్కి రిక్వెస్ట్ చేసి, సార్ కనెక్టింగ్ రోడ్డు ఆ పార్క్కి సంబంధించింది లేదు, అది కానీ అయిందంటే ఖచ్చితంగా ఆ పార్క్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక 10 crores వరకు కావాల్సి వస్తుందంటే ఆ రోజు స్వర్ణగిరిలో సార్ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఆ పార్క్తో పాటు ఆ ఏరియాలో కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చేదానికి ఉంటుంది. సో ఇదే కాకుండా ఓర్వకల్లు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెస్తున్నారు. లోకేష్ గారు చొరవతో ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ వస్తోంది. దాదాపు నాకు తెలిసి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేస్తే 50,000 కోట్ల పెట్టుబడులు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా 14 నుంచి 19లో మన చంద్రబాబు గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ పెట్టారు, వాళ్ళకు కూడా సతాయిచ్చారు, 5 ఏళ్ళు ఏం కాలేదు. మనం వచ్చిన తర్వాతనే ఆ కంప్లీట్ చేసి కమిషన్ చేయడం జరిగింది. వాళ్ళు వేరే దగ్గర పోవాలనుకుంటే వాళ్ళు మరీ ప్లాన్ చేసుకొని ఇక్కడ 6,000 కోట్లతో ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నారు సార్. ఇదే కాకుండా గ్రీన్ ఎనర్జీ కానీ, లేదంటే ఇవి ఎస్పెషలీ సోలార్ అనుకోండి, విండ్ మిల్ అనుకోండి, పెద్ద ఎత్తున మన రాయలసీమలో వస్తోంది. దీనికి ముఖ్య కారణం ఏమంటే ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇదే కాకుండా ఫస్ట్ ఇన్ ఇండియా ట్రాన్స్మిషన్ లైన్స్ ఫర్ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్కి మనం డైరెక్ట్గా ట్రాన్స్మిషన్ లైన్స్ ఎవరికన్నా కావాలంటే 300 megawatts పైన 400 megawatts పైన కావాలనుకుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్మిషన్ లైన్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చారు. అది ఓన్లీ మన ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ గారు నిర్ణయించిన తర్వాత అది ఫస్ట్ ఇన్ ఇండియా అండి. ఎక్కడా లేదు, అది ఆ పాలసీ అనేదే లేదు. సో ఇట్లాంటివన్నీ మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ హీరో ఎవరంటే లోకేష్ గారు. టాటా ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ వస్తోంది అంటే ఒక పెద్ద వరం అండి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ గ్రోత్ ఫ్యాక్టర్ అయ్యేదనుకుంది. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ గురించి తలుచుకుంటే టాటా ప్రాజెక్ట్స్, బిర్లా, వీళ్ళనంతా ఓల్డ్ టైం ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, వాళ్ళు మన దగ్గర పెడుతున్నారు. వాళ్ళని మనం బాగా చూసుకోవాలా. వాళ్ళు కూడా, సార్ వి రిక్వెస్ట్ యూ టు డూ మోర్ CSR టు కర్నూలు డిస్ట్రిక్ట్, సుజలాన్ కంపెనీ అండ్ Tata projects. I request you to do more CSR for Kurnool districts. It is a backward region, so we request you to do whatever possible CSR to our district, and because we have lost so much in 2019 to 24 and the budgets are also not that great, so CSR would be really helpful if you do for our Kurnool district. And thanks for giving me this opportunity. Peddalandarki ధన్యవాదాలు తెలుపుతున్నా. Thank you. Jai Hind. Thank you very much, sir. Now, I request the co-founder and vice chairman of Suzlon Group, Shri Girish Tantiji, to address the gathering.